దేవుని బిడ్డలారా, ఇది జీవవృక్ష ఫలమైనటువంటి ఆ తోటలో నుండి ఆదామవలను గెంటి వేస్తాడు. గెంటి వేసినప్పుడు ఏడుస్తూ వెళుతున్న వారికి ఆదామవలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవతో మాట్లాడుతున్న, నీ గర్భమున నా కుమారుడు ఉద్భవిస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆదామవలైన వారే పాపము చేసి ఏడుస్తూ వెళుతూ ఉన్నారు. అప్పటి వరకు కన్నీరంటే ఏమిటో తెలీదు, శ్రమ అంటే ఏమిటో తెలీదు, బాధ అంటే ఏమిటో తెలీదు, ఎడబాపు అంటే ఏమిటో తెలీదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, ఆజ్ఞాతిక్రమమే పాపము గనుక తోటలో నుండి గెంటి వేయబడ్డారు. గెంటి వేయబడుతున్నటువంటి ఏడుస్తూ వెళుతున్న వారికి దేవుడు రక్షణ వాగ్దానం ఇచ్చాడు. వారి నోటికంట నవ్వు అనేది వచ్చింది.